యాంగ్రీ యంగ్మ్యాన్గా ఎదిగిన రాజశేఖర్ ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమని ఒక ఊపు ఊపేశారు. యాక్షన్ చిత్రాలతో ఉర్రూతలూగించారు. తిరుగులేని సూపర్ స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. అప్పట్లో రాజశేఖర్ సినిమాలు చిరంజీవి, బాలయ్య చిత్రాలకు పోటీగా ఆడేవంట. చాలాసార్లు బాలయ్యతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. చాలాసార్లు రాజశేఖర్ సక్సెస్ అయ్యారు కూడా. బాక్సాఫీస్ వద్దే కాదు, కథలు, కాన్సెప్ట్ల పరంగానూ పోటీ పడ్డారు. ఆకట్టుకున్నారు. హై ఎమోషనల్ మూవీస్తో మెప్పించారు. మిగిలిన హీరోలు చేయలేని సాహసాలు రాజశేఖర్ చేశారు. అయితే రాను రాను రాజశేఖర్ క్రేజ్ పడిపోయింది. ఆయన సినిమాలు థియేటర్లో ఆడకపోవడంతో కొంత డౌన్ అయ్యారు. డిఫరెంట్ మూవీస్తో తానేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఆడియన్స్ని ఆకట్టుకోవడంలో వెనుకబడిపోతున్నాయి. చివరిగా రాజశేఖర్ PSV గరుడవేగతో హిట్ కొట్టారు. ఆ వెంటనే చేసిన కల్కి జస్ట్ యావరేజ్గా ఆడింది, కానీ స్టైలిష్ మూవీగా మెరిసింది. ఆ తర్వాత రాజశేఖర్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. చివరికి క్యారెక్టర్స్ వైపు కూడా టర్న్ తీసుకున్నారు. నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆడకపోవడంతో మళ్ళీ గ్యాప్ తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు శర్వానంద్ హీరోగా చేస్తున్న ఓ మూవీలో రాజశేఖర్ కీలక పాత్రలో ఆయనకు తండ్రిగా కనిపిస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఒక క్రేజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా రాజశేఖర్ విలన్ గా టర్న్ తీసుకుంటున్నాడట. ఆయన విజయ్ దేవరకొండ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. రౌడీ జనార్దన్ అనే పేరుతో ఇది తెరకెక్కనుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ గా మూవీ సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాతో పవర్ఫుల్ విలన్ రోల్లో ఆయన కనిపించబోతున్నారట. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఆయన లుక్ ఉండబోతుందని తెలుస్తోంది. హీరోని డామినేట్ చేసే స్థాయిలో రాజశేఖర్ పాత్ర ఉంటుందని, అందుకే ఆయన ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.